నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. హాయ్ కౌశిక్, మీరు ఈ మధ్య నేను మా అన్నయ్య కొడుకు అమెరికాలో డాక్టర్గా చేస్తున్న డాక్టర్ కౌశిక్ పృథ్వీ, అసిస్టెంట్ క్లినికల్ ప్రొఫెసర్ ఎట్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, చాలా వివరాలు గతంలో చెప్పాను. జాన్ హాప్కిన్స్ అండ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చదివాడు అని. ఇప్పటికి 2 ఇంటర్వ్యూలు చేశాను కనుక లెంతీ ఇంట్రొడక్షన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో కౌశిక్తో మనం రెగ్యులర్గా ప్రోగ్రామ్ చేద్దాం. సో అందుకే వీఆర్ అగైన్ హియర్. కౌశిక్, ఈరోజు ఈ చియా సీడ్స్ అంటే మనం తీసుకునే ఆహారము, మన ఫుడ్ ఇంటేక్ మన హెల్త్ పైన చాలా కీలకమైన ప్రభావం పడుతుంది అని అంటారు. చాలా సందర్భాల్లో చాలా మంది హోమ్ రెమెడీస్ లాగా కూడా రకరకాల వాటిని వాడతారు. న్యూట్రిషన్ పైన రకరకాల అపోహలు, అనుమానాలు, సరైన విశ్వాసాలు, సరైన కానివి, లాట్ ఆఫ్ థింగ్స్ సరౌండింగ్ ది వాల్యూ ఆఫ్ ఫుడ్, న్యూట్రిషన్ ఇన్ హెల్త్. సో లెట్ మీ స్టార్ట్ విత్ ది బేసిక్ క్వశ్చన్. కౌశిక్, చియా సీడ్స్ చాలా మంది ఈ మధ్య ఇండియాలో కూడా వాడుతున్నారు. ఆర్ దే రియల్లీ బెనిఫిషియల్ టు హెల్త్? ఆరోగ్యానికి మంచివా? Yeah, thank you. Thanks, Babai. Thanks for having me. సో ఈ క్వశ్చన్ చాలా పాపులర్ క్వశ్చన్, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా అందరూ చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, మిల్లెట్స్ అని ఇప్పుడు డైట్ మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ దీని మీద. సో మనకు సూపర్ ఫుడ్స్ అంటున్నారు వాటిని. సూపర్ ఫుడ్స్ అంటే ఏమైందంటే కోవిడ్ తర్వాత అందరికీ వాళ్ళ హెల్త్ మీద ఒక ప్రయారిటీ స్టార్ట్ అయింది. అరే మనం మంచిగా తినాలి, మంచిగా స్ట్రాంగ్ ఉండాలి మన ఇమ్యూన్ సిస్టమ్, అట్లా ఉంటేనే మనం ఏదన్నా ఫ్యూచర్లో పాండమిక్ వచ్చినా మనం తట్టుకోగలుగుతాము అనే ఏమంటారు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. సో దానివల్ల మనకు దిస్ ఇస్ అ హ్యూజ్ బెనిఫిట్ అన్నట్టు. సో మనం మంచి టాపిక్ అనుకున్నాం బాబా ఈరోజు మాట్లాడడానికి. సో చియా సీడ్స్ అంటే నాకు తెలుగులో ఏమంటాడో తెలియదు, బట్ ఐ థింక్ చియా సీడ్స్ ఆర్ వెరీ పాపులర్. చియా సీడ్స్ అంటేనే ఎక్కువ పాపులర్, బహుశా తెలుగులో చెప్తే అర్థం కాదు. అదే అలానే అయిపోయింది. సో ఇప్పుడు చియా సీడ్స్ తెలియదు ఎవరు ఉండకపోవచ్చు. సో అవి ఏంటంటే చిన్న గింజలు, లైక్ దే ఆర్ వెరీ స్మాల్. చేతిలో పట్టుకుంటే చాలా ఆల్మోస్ట్ రైస్ గింజల కన్నా చిన్నగా ఉంటాయి. అవి తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది నేను చెప్పేటిదే కాదు, లార్జ్ నేషనల్ స్టడీస్ చేశారు. ఇప్పుడు అమెరికన్ మెడికల్ అసోసియేషన్, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హార్వర్డ్ మెడికల్ స్కూల్, అన్ని టాప్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటంటే దేర్స్ 2 మేజర్ బెనిఫిట్స్ చియా సీడ్స్ తిన్న వాళ్ళకి. ఫస్ట్, కొలెస్ట్రాల్ తక్కువ చేస్తుంది. దానివల్ల ఏంటంటే హార్ట్ అటాక్స్ రిడక్షన్ అవుతుంది. ఇన్ఫాక్ట్ బాబాయ్ నువ్వు నమ్మవు, ఒక స్టడీలో చియా సీడ్స్ హ్యాస్ రిడ్యూస్డ్ హార్ట్ అటాక్స్ బై 17%. 17%. కంపేర్ చేస్తే ఇప్పుడు మేజర్ హార్ట్ అటాక్ రిడక్షన్ మెడికేషన్స్ ఏంటి? స్టాటిన్స్ అంటారు, నిన్నే ఉంటారు అటోస్టాటిన్, చాలా మంది వేసుకునే మెడికేషన్స్. అవి కూడా సిమిలర్ పర్సెంటేజ్ రిడక్షన్. అలాని మెడిసిన్స్ ఆపమంటలేను. ఎంత పర్సెంటేజ్ స్టాటిన్స్? సో అంటే ఇట్స్ వేరియబుల్. కొన్ని స్టడీస్ 20% అంటారు, కొన్ని స్టడీస్ 50% అంటారు. సో 20% బట్ ఆల్ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చియా సీడ్స్ హ్యావ్ వెరీ లో సైడ్ ఎఫెక్ట్స్ ఇఫ్ నథింగ్. స్టాటిన్సే కాకుండా బ్లడ్ థిన్నర్స్ కూడా వాడుతుంటారు, హార్ట్ అటాక్ ప్రివెంట్ చేస్తానికి ఉపయోగపడతాయి అంటారు కదా. అంటే అది డిఫరెంట్ మెకానిజం. బ్లడ్ థిన్నర్స్ అంటే ఆస్ప్రిన్ వాడతారు. ఆస్ప్రిన్ వల్ల హార్ట్ అటాక్ రిడక్షన్ అనేది కొలెస్ట్రాల్ తో కాదు, ఒక డిఫరెంట్ పాత్వే అన్నట్టు. బట్ కంపేర్ చియా సీడ్స్ టు స్టాటిన్ ఇస్ అ గుడ్ కంపారిజన్. సో అది మెయిన్ ఎఫెక్ట్ అన్నట్టు. అందుకే ఇప్పుడు చాలా మంది ఇండియన్స్ కి హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది. ఒక నేషనల్ యుఎస్ లో ఒక స్టడీ అయింది, మసాలా స్టడీ అని, అదొక యాక్రోనిమ్. ఆ స్టడీ ఏం చేసిందంటే చూసి ఇప్పుడు ఇండియన్స్ కి హై హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది. ఎందుకు? ఇండియన్స్ ఆర్ నాట్ ఒబీస్ పాపులేషన్ కాదు, మనం ఎందుకు అలా అవుతుంది అంటే దానివల్ల చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ దెమ్ ఏంటంటే వీ హ్యావ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ టు హై కొలెస్ట్రాల్. అమెరికన్స్ కు కోలన్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది, స్కిన్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది అంటారు, నిజమేనా? వైట్ అమెరికన్స్ ముఖ్యంగా. యా ఎగ్జాక్ట్లీ, అది కూడా చాలా, దట్ ఈస్ అ రియలీ ఇంపార్టెంట్ పాయింట్. అమెరికన్స్ కి కోలన్ క్యాన్సర్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ఆల్ అమెరికన్స్ కి కోలనోస్కోపీస్ చేయమంటారు.
సో అంటే ప్రతి కంట్రీ దానికి ఉన్నటువంటి క్లైమేట్ కావచ్చు, డెమోగ్రఫీ, దర్ సెవెరల్ ఫ్యాక్టర్స్, దానివల్ల ఆ కంట్రీ కొంత జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే జన్యుపరంగా వారికి ఆ పర్టికులర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇండియన్స్ కు అందులో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యా, అంటే ఇప్పుడు జాపనీస్ వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది, కాబట్టి వాళ్ళు స్మోక్డ్ మీట్స్ బాగా తింటారు. స్మోక్డ్ మీట్స్ లో చార్కోల్ ఉంటుంది, చార్కోల్ తినే వరకు స్టమక్ క్యాన్సర్ వస్తుంది. అలా ఈచ్ కంట్రీకి ఒక యునిక్ పెథాలజీ ఉంటుంది. సో అందుకే ఈ ఎస్పెషల్ ఇండియన్స్ కి ఇంపార్టెంట్ కాబట్టి మనకి చియా సీడ్స్ తోని లోవర్ కొలెస్ట్రాల్ అయ్యి హార్ట్ అటాక్ రిడక్షన్ అయ్యే వరకు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకొని. దిస్ ఇస్ బికమ్ పాపులర్. And what is the second benefit? You said two benefits, kada? Yeah, but memory sharp, Baba. Exactly. The second benefit is gut health. So మనం ఏంటంటే చాలా మంది మన ఫుడ్ లో ఇప్పుడు పాత కాలంలో బ్రౌన్ రైస్, సద్దన్నం అంటారు కదా, అది తినేటోళ్ళు. దానిలో చాలా ఫైబర్ ఉంటది. ఆ ఫైబర్ వల్ల ఏంటంటే నీకు స్టమక్ క్లియర్ అవుతుంది. సో టాక్సిన్స్ డెవలప్మెంట్ అవుతుంది, ఈవెన్ గ్లూకోజ్ మెటాబలిజం కి హెల్ప్ అవుతుంది. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు. కానీ ఓవర్ టైం ఏమైందంటే మన గ్రెయిన్స్ అన్ని ప్రాసెస్డ్ అయ్యే వరకు ఆ ఫైబర్ తీసేసి తింటున్నాం మనం రైస్ ని. సూపర్ ప్రాసెసింగ్ అయిపోయినాయి వాస్తవానికి. ఇప్పుడు చాలా ప్రాసెసింగ్ అయ్యే వరకు మనం తినే రైస్ డజంట్ హ్యావ్ ద సేమ్ బెనిఫిట్స్. సో సూపర్ ప్రాసెసింగ్ కి మనకు సూపర్ ఫుడ్స్ అవసరం. కెన్ యూ ఫస్ట్ బ్రీఫ్లీ టెల్ మీ వాట్ ఈస్ గట్ హెల్త్? అంటే బెనిఫిట్ ఆఫ్ ది కామన్ వ్యూయర్స్, and they may not be familiar with this kind of a medical jargon. Gut health అంటే ఏంటి? యా, అబ్సల్యూట్లీ. సో గట్ హెల్త్ ఏంటంటే మన గట్ అంటే కోలన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్, మన పేగుల లోపల మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే మనం తినే ఫుడ్ ని డైజెస్ట్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ అవర్ బాడీ డైజెస్ట్ ఫుడ్. మనం నార్మల్ గా బ్యాక్టీరియా అంటే బ్యాడ్ బ్యాక్టీరియా అనుకుంటాం కదా, లేదు, మన వల్ల మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఆ గుడ్ బ్యాక్టీరియా ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ గట్ హెల్త్ అన్నట్టు. సో ఏమైతే మన ప్రాసెస్ ఫుడ్ తినే వరకు ఆ గుడ్ బ్యాక్టీరియా బికమ్స్ ఓవర్వెల్మ్డ్. ఇట్ కెనాట్ ప్రాసెస్ దట్ ఫుడ్ ఎనఫ్. సో అందుకే ఫైబర్ ఏంటంటే ఇట్ స్లోస్ డౌన్ ద డైజెషన్, ఇట్ helps the good bacteria fight against the bad bacteria and improve digestion and improve how many calories you take into your body, like good calories. అంటే ఈ చియా సీడ్స్ వల్ల కూడా గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే చియా సీడ్స్ లో కూడా మరి ఏముంటుంది? అసలు చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుందా? మరి ఏ రీజన్ వల్ల ఇది గట్ హెల్త్ ను బెనిఫిట్ చేస్తుంది, హార్ట్ అటాక్స్ ను తగ్గిస్తుంది? యా, సో టూ థింగ్స్. సో ఫస్ట్ ఏంటంటే చియా సీడ్స్ లోపల omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఒక కెమికల్ ఉంటుంది. ఫిష్ ఆయిల్ లో కూడా ఉంటుంది అని అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఫిష్ ఆయిల్ లో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్. ఇట్స్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది. సో గట్ హెల్త్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ, సో చియా సీడ్స్ లో ఫైబర్ బాగుంటుంది, దానివల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ నాట్ ఓన్లీ దాట్, చియా సీడ్స్ లో ప్రోటీన్ ఉంటుంది. In fact, 1 tablespoon of protein, 1 tablespoon of chia seeds has about 5 to 6 grams of protein and calcium, phosphorus. ఇవన్నీ kind of important chemicals in our body, అన్నిటికీ chia seeds లోపల ఉంటాయి. కాల్షియం అంటే మన మజిల్ హెల్త్, బోన్ హెల్త్ కి ఉపయోగపడుతుంది అంటారు. యా, సో బోన్ హెల్త్, మసిల్ హెల్త్, ఎస్పెషలీ పోస్ట్ మెనపాజల్ ఉమెన్ కి బోన్స్ చాలా థిన్ అవుతాయి కదా, వాళ్ళకి కాల్షియం ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఒకటి అంటే ఇప్పుడు చియా సీడ్స్ పైన ఈ మధ్య కేమ్ అక్రాస్ స్టడీ, దాని అంటే సరైన పద్ధతిలో గనక యూజ్ చేయకపోతే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిస్క్ అని అంటారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? యా, అంటే ఇది ఎందుకు పాపులర్ అయిందంటే 2014, అంటే ఆల్మోస్ట్ 12 years ago, ఒక మేజర్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సైంటిఫిక్ మీటింగ్ లో ఒక కేస్ రిపోర్ట్ ప్రజెంట్ చేశారు ఒక యుఎస్ ఫిజిషియన్. వాళ్ళు ఏంటంటే ఈ చియా సీడ్స్ అనేటిది ఇట్స్ యునిక్ సీడ్. అది నువ్వు నీళ్ళలో కలుపుకుంటే ఇట్ అబ్జార్బ్స్ ఆల్మోస్ట్ 20 times ఇట్స్ వెయిట్ ఇన్ వాటర్. అంటే అది ఎక్స్పాండ్ అవుతుంది, వాటర్ ని అబ్జార్బ్ చేసి. ఇనటోళ్ళు ఎవరైనా చియా సీడ్స్ ని వాటర్ లో కలుపుకుంటే దే సీ ఇట్, ఆ సీడ్ చాలా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఏ సీడ్ అయినా నీకు బల్జ్ అవుతుంది, ఇది ఎక్కువ బల్జ్ అవుతుంది. దీని చుట్టూ ఉన్న కవర్, ఆ పొట్టు ఉంటది కదా, ఆ పొట్టు వెరీ వాల్యుబుల్ అన్నట్టు. సో కొంచెం వాటర్ వేస్తే అది ఇట్లా అబ్జార్బ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ఈ పేషెంట్ కి దే ఎయిట్ బంచ్ ఆఫ్ చియా సీడ్స్ అండ్ తర్వాత వెంటనే గ్లాస్ వాటర్ తాగారు. సో అది అయ్యే వరకు ఆ చియా సీడ్స్ అన్ని వాటర్ అబ్జార్బ్ చేసి గొంతులో స్టక్ అయ్యే వరకు పేషెంట్ కి దే హ్యాడ్ ట్రబుల్ స్వాలోయింగ్ అండ్ కాంప్లికేషన్స్. సో అది చాలా పాపులారిటీ అయిపోయింది. సో అందుకే నా రికమెండేషన్ పేషెంట్స్ చెప్తా అంటే ఇది ఎంత మంచి ఫుడ్ ఐటమ్,
దాన్ని ఎలా తినాలంటే నువ్వు డ్రైగా తినాలనుకుంటే మేక్ ఇట్ ఇంటూ అ పౌడర్. నువ్వు బ్లెండర్లో పెట్టి పౌడర్ లాగా చేసేస్తే ప్రాబ్లం ఉంటుంది. కానీ పౌడర్ గా చేసినప్పుడు న్యూట్రియంట్స్ పోతాయి అని ఒక నమ్మకం ఉంది. సో ఆ నమ్మకం నిజం ఉండొచ్చు, అంటే దెర్ ఇస్ నో స్టడీస్ ఆన్ ఇట్, బట్ దెర్ సమ్ ఇట్ మేక్స్ సమ్ ఇంట్యూటివ్ సెన్స్. సో దాని నిజం ఉండొచ్చు. సో అలాంటప్పుడు నేను ఏం చెప్తా అంటే నువ్వు అవి నీళ్ళలో ముందు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తర్వాత తాగు. అంటే రాత్రి నానేసి పొద్దున్న తాగుతూ ఉంటారు. ఈజ్ ఇట్ నాట్ అడ్వైజబుల్? No, that's also fine, but I just say ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే అది అబ్జార్బింగ్ పూర్తి అయిపోయినాక తాగితే నీకు ప్రాబ్లం ఉండదు. ఆర్ ఏంటంటే లిక్విడ్ ఫుడ్స్ లో పెట్టుకోవచ్చు, లైక్ ఓట్ మీల్ అన్నా ఎనీ సార్ట్ ఆఫ్ లిక్విడ్ ఫుడ్ లో పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. సో చాలా మంది ఏం చేస్తారంటే ప్రోటీన్ షేక్స్ దానిలో మిక్స్ చేసుకొని తాగుతారు. అంటే ఇప్పుడు అంటే ఎనీ ప్రికాషన్ షుడ్ బి టేకెన్, అంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత తీసుకున్న తర్వాత వాటర్ తాగాలా వద్దా, తీసుకున్న తర్వాత ఇంకేదైనా ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి ఏమైనా ఉంటుందా? యా, సో అది ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్. నువ్వు 10 డాక్టర్స్ అడిగితే 10 డిఫరెంట్ రెస్పాన్సెస్ ఇవ్వచ్చు. దేర్ ఇస్ నో కన్సెన్సస్ లేదు. బట్ నేనేం చెప్తా అంటే పేషెంట్స్ కి స్టార్టింగ్ చేసేటప్పుడు జస్ట్ నీ బాడీ అలవాటు కావడానికి 1 టేబుల్ స్పూన్ తో స్టార్ట్ చేయి, అండ్ దెన్ యూ కెన్ స్లోలీ ఇంక్రీజ్ ఇట్. మ్యాక్స్ లిమిట్ అంటే ఎనీథింగ్ టూ మచ్ తీసుకుంటే తప్పే. లైక్ దెర్ ఇస్ నో వన్ ఫుడ్. అందుకే నాకు ఎవరైనా ఫ్యాట్ డైట్స్ ఇదే రోజు తినాలి అంటే నాకు నచ్చదు. అన్ని తినాలి, మోడరేషన్ గా తినాలి. సో సమతుల ఆహారం అంటారు, బ్యాలెన్స్ డైట్ అని. బ్యాలెన్స్ డైట్, యా. సో అందుకే దీన్ని కూడా మేబీ 2 స్పూన్స్ 3 స్పూన్స్ అట్లా ఒక మాక్సిమం లిమిట్ తర్వాత ఆపేయాలి. ఆ మాక్సిమం లిమిట్ ఎవరికి దెర్ ఇస్ నో సార్ట్ ఆఫ్ సెట్ స్టాండర్డ్. నేనైతే 2-3 స్పూన్స్ కన్నా ఎక్కువ రికమెండ్ చేయను డైలీ. Good. Really, thank you very much, Kaushik. These are all certain things which చాలా చిన్న చిన్న విషయాలు ఉండొచ్చు, కానీ మన ఆరోగ్యానికి మన జీవితానికి చాలా కీలకం గనక. ఫ్రెండ్స్, వాస్తవంగా కౌశిక్ తో మేము జరిపే ఈ సిరీస్ కూడా ఏంటంటే లేటెస్ట్ రీసెర్చ్ ఆధారంగా, అత్యాధునిక పరిశోధన ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా టాప్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లో జరిగే రీసెర్చ్, మెడికల్ జర్నల్స్ లో పబ్లిష్ అయ్యేటువంటి సమాచారం ఆధారంగా దాన్ని మనకు సింపుల్ గా అర్థమయ్యేలా ఒక క్యాప్సూల్ ఫామ్ లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ ఎపిసోడ్ లో చియా సీడ్స్ గురించి మాట్లాడుకున్నాం. వీ విల్ కంటిన్యూ దిస్ ఎఫర్ట్. థ్యాంక్ యూ కౌశిక్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబాయ్.